హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్. సో ఈ వ్లాగ్లో మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామ క్షేత్రం అనమాట. ఇది పంచారామాల్లో ఒక క్షేత్రము, అలాగే ఇక్కడ శక్తిపీఠం కూడా ఉంది. సో మన లాస్ట్ వ్లాగ్ కనుక మీరు ఫాలో అయింటే సామర్లకోట పంచారామ క్షేత్రాన్ని చూపించాము. ఆ వ్లాగ్ మీరు ఇంకా చూడకుంటే పైన కార్డ్స్లో ఇస్తాను, చూసేయండి. సో మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనము గుడి లోపల ఉన్నటువంటి ఆర్కిటెక్చర్. ఇది సేమ్ మనకు సామర్లకోటలో ఏ విధంగా అయితే ఉంటుందో గుడి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్, ఇక్కడ కూడా యాజ్ యూజ్గా ఉంటుంది, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. ఈ ద్రాక్షారామ క్షేత్రం అసలు పేరు వచ్చేసి దక్షారామము, కానీ అందరూ వాడుక భాషలో క్రమేణా దాన్ని ద్రాక్షారామంగా చేసేసారనమాట. సో దక్షారామం, ఇక్కడ దక్ష యజ్ఞం జరిగినందువలన ఈ క్షేత్రానికి దక్షారామం అనే పేరు వచ్చింది అని ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఈ ద్రాక్షారామం క్షేత్రంలో మనకి మొత్తం కూడా ఒక పంచారామ క్షేత్రంలోనే ఒక గుడి ఇక్కడ ఉంది. అలాగే మాణిక్యాంబ అమ్మవారు శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఇక్కడ ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ నంది ఎంత అద్భుతంగా ఉందనేది. ఈ గుడి మొత్తం కూడా మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఈ నంది యాక్చువల్గా డ్యామేజ్ అయిపోతే వీళ్ళు మళ్ళీ దీన్ని జాయిన్ చేశారు. మెడ దగ్గర కట్ అనేది గమనించవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఈ ద్రాక్షారామ క్షేత్రం యొక్క ధ్వజస్తంభం ఇక్కడ గమనించవచ్చు మీరు. అండ్ ఈ ధ్వజస్తంభం వెనకాలే మనకి ఇక్కడ ఈ రావి చెట్టు కింద, అశ్వత్థం చెట్టు కింద ఉన్నటువంటి ఎన్నో నాగులు ప్రతిష్ఠించారనమాట. సో ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని మీరు ఆ కోరిక తీరిన వెంటనే ఇక్కడ నాగులు ప్రతిష్ఠించాలి అని చెప్పి ఇక్కడ పూజారి చెప్పారు. సో అందుకని చెప్పేసి చాలామంది భక్తులు అలా దేవుణ్ణి వేడుకొని వాళ్ళ కోరిక తీరిన తర్వాత ఇక్కడ ఈ నాగులు అనేవి ప్రతిష్ఠించారనమాట. ఈ చెట్టు చుట్టూ కొన్ని వందల నాగులు అనేవి ఉన్నాయన్నమాట. జంట నాగులు ఉన్నాయి, ఒకటి ఉంది, అట్లా చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు వచ్చినట్టయితే ఈ చెట్టు కింద మీ కోరిక అనేది కోరుకొని తర్వాత నాగుల్ని ప్రతిష్ఠిస్తాము అని చెప్పి కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందని చెప్పారు. అండ్ ఈ చెట్టు యొక్క స్థల పురాణం అనేది ఇక్కడ ఉంది, మీరు అందరూ చదవచ్చు, క్లియర్గా ఉంది ఇక్కడ మొత్తం కూడా. సో ఈ ద్రాక్షారామం క్షేత్రం చేరుకోవాలంటే మనకి రాజమండ్రి నుండి, తర్వాత అలాగే కాకినాడ నుండి, కోనసీమలోని అమలాపురం నుండి, రావులపాలెం నుండి చాలా వరకు బస్సెస్ ఉన్నాయి, లేదా మీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో రావచ్చు. గుడి పొద్దున 5 నుండి 12-12:30 వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి కోనేరు అనమాట, అది మొత్తం కూడా. సో ఇది చాలా పురాతనమైన గుడి. ఈ కోనేరు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ సేమ్ ఇదే విధంగా మనకి సామర్లకోటలో కూడా ఉంటుంది. ఇక్కడ లింగం ఎత్తు వచ్చేసి మనకి శివలింగం ఎత్తు 14 అడుగులు. గుడి లోపల రికార్డింగ్ అలో లేదు కాబట్టి రికార్డ్ చేయలేకపోతున్నాము. అండ్ ఇప్పుడు మనం గుడి వైపు వెళ్తే ఇక్కడ ఈ క్షేత్రంలో జరిగేటువంటి పూజలు, తర్వాత వాటి వివరాలు, ఎవరిని కాంటాక్ట్ కావాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తం కూడా మనకి. సో వాటికి సంబంధించిన ప్రైజెస్ కూడా ఉంది, చూడండి. అండ్ ఇప్పుడు గుడి లోపల చూస్తే ఇక్కడ మొత్తం కూడా ఇది నవగ్రహాలు కాదు, ఇది ఏంటో తెలిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ నందిని చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడని చెప్పేసి, ఇది మొత్తం కూడా ఇత్తడితో చేయబడింది. సో ఇక్కడ క్షేత్రపాలకుడు వచ్చేసి కాలభైరవుడు అనమాట. ఈ కాలభైరవుడు ఆలయం మనకి ఈ గుడికి బ్యాక్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్లో. సో ఇక్కడ మొత్తం కూడా శివలింగాలు కూడా ప్రతిష్ఠించి ఉంటాయి, కాకపోతే వాటిని ముట్టకూడదు అని చెప్పి పూజారి చెప్పారు. సో అందరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్ చేయండి ఈ వ్లాగ్ ఎలా అనిపించింది.